జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న భవనాల పరిశీలన, కోకో రైతుల సమస్యలపై సమీక్ష, యోగాంధ్ర మాసోత్సవాలు, సెర్ప్ సీఈఓ పర్యటన తదితర అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఏవిఎస్ ప్రసాద్. ఏలూరులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు సౌకర్యవంతమైన వసతి గృహాలు నిర్మించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు అధికారులను ఆదేశించారు. ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఆయుష్మాన్ భారత్ విభాగం వద్ద, సాంఘిక సంక్షేమ వసతి గృహాల సముదాయాల వద్ద ప్రభుత్వ వైద్య కళాశాల భవనాలను నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న రోజుల్లో వైద్య కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ వివిధ వైద్య విభాగాలలో స్పెషలిస్ట్ కోర్సులను 750 మందికి పైగా విద్యార్థులు అభ్యసిస్తారని అన్నారు. స్థానిక కలెక్టరేట్లో కోకో రైతుల సమస్యలపై రైతులు, అధికారులు, ట్రేడర్ కంపెనీలు ప్రతినిధులతో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, శాసనసభ్యులతో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, దేశానికి రైతు వెన్నెముకని, రైతుల ఇబ్బందులు, సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. గత సంవత్సరం వరకు కోకో పంటకు రైతులకు లాభదాయకమైన ధరను సదరు ట్రేడర్లు, కంపెనీలు అందించాయని, కానీ ప్రస్తుత సంవత్సరంలో రైతులను ఇబ్బంది పెట్టే విధంగా కోకో ట్రేడర్లు, కంపెనీలు కోకో ధరను తగ్గించుకుంటున్నాయని, రైతులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారన్నారు. కోకో రైతులకు భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా కోకో పంటకు అంతర్జాతీయ మార్కెట్లో రేటునకు అనుగుణంగా కనీస మద్దతు అందించేందుకు ఆయిల్ పామ్, మిర్చి వంటి వాణిజ్య పంటలకు వర్తించే విధంగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, యోగా ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కాక ప్రపంచవ్యాప్తంగా యోగాకు విశేష స్పందన వస్తోంది. ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. జూన్ 21న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలతో కలిసి యోగా చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా యోగా పట్ల శ్రద్ధ చూపిస్తున్నారు. 2025 జూన్ 21న ప్రధానమంత్రి విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు ఇటీవల ఆయన ప్రజలకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా యోగా మాసోత్సవాలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఈ మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా తాము ఎంతో ఆరోగ్యంగా ఉన్నామని జిల్లాకు చెందిన పలువురు యోగా సాధకులు తెలుపుతున్నారు. కేవలం ఆధ్యాత్మికతయే కాకుండా మానసిక, శారీరక దృఢత్వంతో పాటు యోగా ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. యోగా చేయకముందు అనారోగ్యంతో ఉన్న తాము యోగా సాధన చేయడం ద్వారా శారీరక రుగ్మతలను ఆరోగ్యంగా ఉన్నామని పలువురు అంటున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో సెర్ప్ సీఈఓ వాకాటి కరుణ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న యాన్యువల్ క్రెడిట్ లైవ్లీహుడ్ ప్లాన్ సర్వేలో పాల్గొని ఏ విధంగా జరుగుతున్నది డ్వాక్రా సంఘ సభ్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఏ జీవనోపాధులు చేస్తున్నారు, ఏ విధంగా ఆదాయం వస్తుంది, రాబోయే రోజుల్లో ఏ విధమైన అప్పులు వారికి అవసరమవుతాయి తెలుసుకుని వారికి రాబోయే సంవత్సర కాలంలో సూక్ష్మ రుణ ప్రణాళిక తయారు చేసుకుని దానికి అమలుకు సెర్ప్ సిబ్బంది పనిచేయాలని సూచించారు. ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జులై నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఏవిఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.